తయారు చేసిన తెలంగాణ తల్లి అంటే కాంగ్రెస్ తయారు చేసిన తెలంగాణ తల్లి. సరే, మనం తెలంగాణ తల్లి గురించి చాలాసార్లు మనం చూస్తున్నాము. తెలంగాణ వచ్చినప్పటి నుంచెల్లి తెలంగాణ తల్లిని మనం చూస్తున్నాం. తెలంగాణ తల్లికి మనం దండలేయడం, తెలంగాణ తల్లి గురించి మాట్లాడుకోవడం ఇదంతా జరుగుతుంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి యొక్క స్వరూపాన్ని మార్చేశారు. ఆమె యొక్క ఆకారాన్ని మార్చేశారు. ఆమెకున్న కిరీటాలను తీసేశారు. ఆమెకున్న బతుకమ్మను తీసేశారు. తర్వాత సరే, బహుజనుల తెలంగాణ తల్లి అని పెట్టారు. బాగానే ఉన్నది. బహుజనుల తెలంగాణ తల్లి బాగానే ఉన్నది. సో ఈ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా మొత్తం ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఈ తెలంగాణ తల్లుల విగ్రహాలను ఆవిష్కరించారు. సో తెలంగాణ తల్లి స్ఫూర్తిని, తెలంగాణ గీతం స్ఫూర్తిని బ్రహ్మాండంగా చేశారు అనుకుందాం. కానీ గత 9.5 ఏళ్లలో మనకి ఎక్కడా కనిపించని కొన్ని దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఏంది అంటే తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు గౌరవించుకోవాల్సిన, ప్రతి ఒక్కరికి గుండెల్లో ఉండాల్సిన అంశం అది. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించింది అనుకో, ఇంకో పార్టీ వాళ్ళు దాన్ని కూలగొడతారు, ఇంకో పార్టీ వాళ్ళు దాన్ని అవమానిస్తారు ఇట్లా. కానీ తెలంగాణ తల్లికి సంబంధించి అట్లాంటి భావన ఎవ్వరికి ఉండదు. కానీ ఇక్కడేం జరుగుతుందంటే, బహుజనుల తెలంగాణ తల్లి అని రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన తెలంగాణ తల్లి పట్ల మరి ఎవరు ఈ కార్యక్రమం చేశారో, ఈ కార్యక్రమం ఇంత జరుగుతున్నా దాని మీద ఎందుకు స్పందించట్లేదో ఈ ప్రభుత్వము, అసలు ఈ కార్యక్రమం ఇట్లా జరగడానికి గ్లోబల్ సమ్మిట్ తన ఈరోజు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ పెట్టి మళ్ళీ తన మైలేజ్ని కొంత పెంచుకున్నాడు. అటు ఢిల్లీలో పెంచుకున్నాడు, ఇటు తెలంగాణలో పెంచుకున్నాడు. ఓవరాల్గా ఈ గ్లోబల్ సమ్మిట్ తోటి ప్రభుత్వ ప్రతిష్ట పెరిగింది, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి యొక్క ప్రతిష్ట కూడా పెరిగింది. సో తెలంగాణ గురించి కూడా కొన్ని దేశాలకు కానీ కొన్ని రాష్ట్రాలకు కానీ తెలిసింది. ఇక్కడ పెట్టుబడులు 6 లక్షల కోట్లు వచ్చినా, 5 లక్షల కోట్లు వచ్చినా, ఒప్పందాలు జరిగినాయా, అవి వస్తున్నాయా, ఇవన్నీ పక్కన పెడితే పెట్టుబడుల సమ్మిట్గా కూడా జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గొప్పగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి చెప్పారు. అప్పటి వరకు లేదు. యాక్చువల్గా గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న ఆలోచన లేదు. ఒకరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి, అరే గింత పెద్ద సమ్మిటు తెలంగాణకు సంబంధించింది, మనము తెలంగాణ తల్లిని పెట్టుకోవాలి అని తను దగ్గరుండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. నిజంగా ఏర్పాటు చేయించారు. ఈ విషయంలో ఖచ్చితంగా అభినందించాల్సింది. ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుకునే ఒక గొప్ప అంశం, తెలంగాణ ప్రగతి గురించి చెప్పుకునే అంశం, తెలంగాణ అభివృద్ధికి దోహదపడేందుకు వివిధ కంపెనీలకు, వివిధ సంస్థలకు తెలంగాణ గురించి వివరించే సదస్సు. సో అలాంటి చోట తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారు, తెలంగాణ వంటలను వాళ్ళందరికీ రుచి చూపెట్టారు. తెలంగాణ ఎందులో గొప్ప, ఎందులో తోపు అని చెప్పి పెట్టుబడులను పెట్టమన్నారు. బాగానే ఉన్నది. కానీ అయిపోయిన తర్వాత మనము ఏదైనా గుడిలో ఈవెన్ జాతర అయిపోయిన తర్వాత కూడా, ఆ జాతర అయిపోయిన తర్వాత ముగింపు ఉత్సవాన్ని కూడా ముగిసిన తర్వాత కూడా దాని గురించి మనం ఒక పట్టింపు ఉంటుంది. కానీ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఇంత గొప్పగా ఆవిష్కరించుకొని ఈ బహుజనుల తెలంగాణ తల్లి అని చెప్పుకున్న ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ తల్లికి ఈరోజు ఈ పరిస్థితి తీసుకురావడానికి కారకులు ఎవరు? నిజంగా బహుజనుల తెలంగాణ తల్లిని ఇప్పుడు ఈ పెట్టుబడుల ఈ అగ్రవర్ణాలు పట్టించుకోలేదా? పెట్టుబడుల కళ్ళకు పొరలు కప్పి ఈ బహుజనుల తెలంగాణ తల్లి నేల కొరిగిందా? పెట్టుబడుల ఈ మాయలో, పెట్టుబడుల ఈ వీళ్ళ యొక్క స్వార్థానికి తెలంగాణ తల్లి ఇట్లా నేలపాలైందా? మరి ఈ తెలంగాణ తల్లి ఇట్లా నేలపాలు కావడానికి, తెలంగాణ తల్లి నిలువెత్తుగా నిలబడాల్సిన తెలంగాణ తల్లి నిట్ట నిలువున కూలడానికి కారకులు ఎవరు? తెలంగాణ తల్లిని కేవలం గతంలో ఉన్న తెలంగాణ తల్లిని మార్చడం కోసమే ఈ బహుజనుల తెలంగాణ తల్లి వచ్చిందా? నిజంగా ప్రతి కణంలో, ప్రతి అణువులో, ప్రతి ఆలోచనలో తెలంగాణ తల్లి స్ఫూర్తిని నింపుకోవడం వల్ల ఈ తెలంగాణ తల్లి ఆవిష్కృతమైందా? ఇది ఇప్పుడు జనాలు ఆలోచించాల్సిన అంశం. నిజంగా ఒక ప్రభుత్వం కానీ, నిజంగా రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం పట్ల కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కానీ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ అంత ఆలోచన, అంత చిత్తశుద్ధి, అంత అంకిత భావము
అంత తెలంగాణ స్ఫూర్తి ఉంటే ఆ స్ఫూర్తితోనే ఈ తెలంగాణ తల్లి కనుక తయారై ఉంటే ఈరోజు తెలంగాణ తల్లికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. మనం అనేక సార్లు అనుకుంటుంటాం ఏమని, చిత్తశుద్ధి లేని శివపూజ, చిత్తం శివుని మీద, ఏంది భక్తి చెప్పుల మీద అన్నట్టు. సో ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క తీరు నాకు చూస్తే గిదే కనిపిస్తున్నది. చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు యావ మొత్తం అధికారం మీద ఉన్నది, చెప్పేది మాత్రం తెలంగాణ గురించి చెప్తున్నాడు. యావ మొత్తము సంపాదన మీద ఉన్నది, కానీ చెప్పేది మాత్రం సంక్షేమం గురించి చెప్తున్నాడు. యావ మొత్తము రేపు మళ్ళా అధికారాన్ని ఏ విధంగా పొందాలి, మళ్ళా ముఖ్యమంత్రి పీఠాన్ని ఏ విధంగా, ఈ ముఖ్యమంత్రి పీఠానికి ఏ విధంగా కాపాడుకోవాలి, దీన్ని మళ్ళీ ఏ విధంగా తిరిగి పొందాలి. కానీ తిట్టేది మాత్రము పొద్దున లేస్తే ప్రతిపక్షాలని. ఆలోచన మొత్తము ఆర్ఎస్ఎస్ ఉంది, కానీ ఆచరణ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. సో ఇట్లా చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకపోవడం, చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద ఉన్నట్టు వ్యవహరించడం, ఇట్లాంటి ఈ ద్వంద్వ వైఖరి వల్లనే ఈరోజు ఈ తెలంగాణ తల్లికి ఈ గతి పట్టిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ దురదృష్టకరం ఏంటంటే, ఒక జాతికి ఒక తల్లి ఉంటుంది, మన భారతదేశానికి భారతమాత ఉన్నది, తెలుగు తల్లి ఉన్నది, ఇంకా మిగతా రాష్ట్రాలకు మిగతా తల్లులు ఉన్నారు ఎవరికైనా. కానీ మన తెలంగాణకే రేవంత్ రెడ్డి చేసిన అది గొప్పదా చెడ్డదా మంచిదా ఏందనేది పక్కన పెడితే, రేవంత్ రెడ్డి చేసిన దానివల్ల ఇద్దరు తల్లులు తయారయ్యారు ఇప్పుడు మనకు. మరి ఇలా సవతి తల్లి ఎవరు అసలు తల్లి ఎవరు అనేది పక్కన పెడితే, ఇద్దరు తల్లులు, ఒకరేమో తెలంగాణ తల్లి, ఒకరేమో తెలంగాణ బహుజనుల తల్లి. సో తెలంగాణ తల్లి పేరు మీదనే ఇది కుట్రనా, ఒక విద్రోహమా, ఇంకా దీన్ని ఏమనాలనో తెలుస్తలేదు. కానీ తెలంగాణకు కూడా ఒక ఇద్దరు తల్లులను తీసుకొచ్చి తెలంగాణను బహుజనుల తెలంగాణ, బలిసినోళ్ళ తెలంగాణ అని చెప్పేది ఎవరంటే మళ్ళీ బహుజనులు చెప్తే బాగానే ఉండదు. నిజంగానే ఒక మందకృష్ణ మాదిగ వచ్చి ఇది మా బహుజనుల తెలంగాణ, ఇది మా తెలంగాణ తల్లి, మా తెలంగాణ తల్లి ఇట్లా ఉందంటే ఓ రకంగా ఉండేది. లేదా ఓ ఆర్ కృష్ణ వచ్చి బడుగుల తెలంగాణ తల్లి అంటే నిజమే అనుకుందాం. ఇంకో గిరిజన నాయకుడు వచ్చి ఇది చెప్పితే అనుకుందాం. కానీ ఇక్కడ చెప్పింది ఎవరయ్యా అంటే, అణువణువున అగ్రవర్ణ భావజాలం నుండి రెడ్డి అహంకారాన్ని నింపుకున్న ఒక రేవంత్ రెడ్డి వచ్చి ఈరోజు తెలంగాణ తల్లి బహుజనుల తెలంగాణ తల్లి లేదు అని బహుజనుల గురించి కూడా మళ్ళా బహుజనేతర ఒక నాయకుడు చెప్పి తెలంగాణను బహుజనుల తెలంగాణగా, బలిసినోళ్ళ తెలంగాణగా విభజించి తెలంగాణకు ఇద్దరు తల్లులను తెచ్చిన ఎవరైనా తల్లికి ఇద్దరు కొడుకులు ఉండాలనుకుంటారు. కానీ ఒక కొడుకు ఇద్దరు తల్లులకు ఉండాలనుకోవడము, కొడుకులకు ఇద్దరు తల్లులు ఉండాలనుకోవడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు అని అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఎందుకు జరుగుతుంది? ఒక సైద్ధాంతిక విధానం లేకపోవడం, రాష్ట్రం పట్ల ప్రాంతం పట్ల ఒక ఓన్ చేసుకునే విధానం లేకపోవడం. ఎందుకంటే అవునన్నా కాదన్నా సత్యాన్ని ఎవ్వడూ మార్చలేడు. ఈరోజు కొంతమంది ఇది వ్యతిరేకం అనుకోవచ్చు, కొంతమంది ఈయన ఒకరికి అనుకూలం అనుకోవచ్చు, కానీ సత్యం అనేది ఒకటి ఉంటుంది. ఆ సత్యం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం ఒకరికి వ్యతిరేకమవుతాం, ఒకరికి అనుకూలమవుతాం. ఇది కోర్టులో కూడా, న్యాయం విషయంలో కూడా జడ్జి ఎవరికి సంబంధించిన వ్యక్తి కాకపోయినప్పటికీ ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకరికి వ్యతిరేకమవుతారు, ఒకరికి అనుకూలమవుతారు. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది లేదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని ఏనాడు కోరుకున్నది లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే అనేక మంది తెలంగాణ వాళ్ళు సంతోషాలు సంబరాలు చేసుకున్న ఆ సంబరాల్లో సంతోషాల్లో ఈ రేవంత్ రెడ్డి ఎక్కడా లేడు. తెలంగాణ రాష్ట్రం బాగుపడే క్రమంలో చాలామంది గర్వంగా మా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనుకున్న సందర్భంలో తెలంగాణను ఓటుకునేటు కేసులో చంద్రబాబుకు తాకట్టు పెట్టే కుట్ర చేసి తెలంగాణ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డది రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ తల్లి విషయంలో కానీ,
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కానీ, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం విషయంలో కానీ రేవంత్ రెడ్డి చెప్పే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఇది చూస్తుంటే చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు అధికారము యావ మీద ఉన్నది, ఆలోచన అంతా అధికార యావ మీద ఉన్నది, ఆచరణ మాత్రము బయటికి చెప్పే పొంకరాలు కోతలు మాత్రము తెలంగాణ తల్లి పేరు మీద, తెలంగాణ సంక్షేమం పేరు మీద, తెలంగాణను తెరల చేశారు అని కేసీఆర్ కుటుంబాన్ని లేకపోతే మిగిలిన తెలంగాణ ఉద్యమకారులని ఆయన తిట్టే. తెలంగాణ ఉద్యమకారులకు మేలు చేస్తానన్నాడు. ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్నది లేదు. తెలంగాణ జర్నలిస్టులను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ జర్నలిస్టులకు కనీసం అక్రిడేషన్ కార్డులు ఇచ్చింది లేదు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటానన్నాడు. అమరవీరుల కుటుంబాల వైపు కూడా చూసింది లేదు. తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళని జైల్లో పెడతాడు. వాళ్ళని టచ్ చేసిన పాపాన పోయింది లేదు. తెలంగాణ కోసము ఆయన అధికారం కోసము కష్టపడ్డ వాళ్ళను నేను ఖచ్చితంగా కేసీఆర్ లెక్క కాదు, నా పాలన చూడండి మార్పు కనిపిస్తుంది అని అన్నాడు. మార్పు కనిపించింది లేదు. చివరికి తెలంగాణ గీతాన్ని ఈరోజు అందశ్రీ రచిస్తే అందశ్రీ విగ్రహాన్ని కూడా రవీంద్ర భారతిలో పెట్టడానికి ఆలోచన చేయలేని దౌర్భాగ్యమైన సిద్ధాంత లోపభూయిష్టమైన ఆలోచనతోటి ఉండడం వల్ల ఈరోజు తెలంగాణ తల్లికి ఈ పరిస్థితి ఏర్పడ్డది. తల్లి ఏ తల్లి అయినా కానీ, తెలంగాణ తెల్ల, బహుజనుల తెల్ల, ఎవరైనా కానీ ఈ పరిస్థితి ఒక గ్లోబల్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుకుంటే తెలంగాణ ఒక పూజ జరిగిన తర్వాత ఒక దేవుని మళ్ళీ అంతే పద్ధతి ప్రకారం శాస్త్రబద్ధంగా ఆ దేవుణ్ణి మళ్ళా ఆలయంలో ప్రతిష్ఠించాలి. దేవుడు ఊరేగింపుకు బయటకు వచ్చినప్పటికీ ఆలయంలో మళ్ళీ అదే పద్ధతిలో ప్రతిష్ఠించాలి. తెలంగాణ తల్లి కూడా అంతే. తెలంగాణ తల్లిని సమ్మిట్లో పెట్టుకుని గౌరవించుకొని తెలంగాణ తల్లికి దండం పెట్టినప్పుడు సమ్మిట్ అయిపోగానే అంతే గౌరవంగా ఆ తెలంగాణ తల్లిని అంతే సురక్షితంగా అంతే భక్తి భావంతో ఆరాధన భావంతో తెలంగాణ తల్లిని మళ్ళా ఎక్కడ చేర్చానో అక్కడ చేర్చాలి. కానీ ఈ ఆలోచన లేక ఎంతసేపటికి రియల్ ఎస్టేటు, ఎంతసేపటికి దోపిడీ, ఎంతసేపటికి అధికార యావ ఉండడం వల్ల ఈరోజు తెలంగాణ తల్లికి ఈ దుర్గతి పట్టిందని నేను ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఇదే ఫీల్ అయితే మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇట్లాంటి దుర్మార్గపు పాలనలో తల్లులకు అవమానం జరగడము, మన ఆత్మ గౌరవానికి అవమానం జరగడం, అధికార యావ కోసం జనాలను మభ్యపెట్టి మాయ చేసి మేము అరాచకం సృష్టిస్తామన్న దాన్ని మనం ప్రశ్నించకపోతే, ఈ సత్యాన్ని మనం గ్రహించకపోతే ఖచ్చితంగా దీనికి మూల్యాన్ని కూడా మనమే చెల్లించాల్సి వస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. తెలంగాణ తల్లి ఇట్లా ఈ పరిస్థితికి రావడానికి కారణం ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేకపోవడమే ప్రధాన కారణం అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి.